ఇది కలియుగం అంటారు కానీ నిజానికి కంప్యూటర్ యుగం అండి. పొద్దున్న లేచింది మొదలు కంప్యూటర్ లేనిదే పనులు జరగటం లేదు. కంప్యూటర్ ఉపయోగం, వాడకం, విశ్వరూపం గురించి గరికపాటి నరసింహారావు గారు రాసిన కంప్యూటర్ దండకం పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు వంశీ ఫ్రమ్ తెనాలి. ఇంత ఫాస్ట్గా వచ్చావేంటి వంశీ? చాలా కాన్ఫిడెంట్ గా వచ్చాడు. ఏం చదువుతున్నావు? 7వ తరగతి చదువుతున్నా. అవునా, ఎలా చదువుతావు? స్కూల్లో ఏ ర్యాంక్ వస్తుంది? అవన్నీ సీక్రెట్స్ అయ్యా, చెప్పరు. ఫస్ట్ సెకండ్ వస్తుందంట. మరి నిజం అబద్ధం నాకు తెలియదు. బట్ స్టిల్ నమ్మేద్దాం. అబ్బాయి చూస్తే చాలా బుద్ధిమంతుడు లాగా, నాలాగే బొట్టు పెట్టుకుని. మరి దీనిలో ఉన్న టాలెంట్ అంటే ఇప్పుడు చూద్దాం. డెఫినెట్ గా. ఓకే, ఆల్ ది బెస్ట్. శ్రీమన్ మహాయంతరాగ్ని త్రిలోకైక పూజ్య త్రినేత్ర విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్ర వేద్య మహాతంత్ర విద్య అసాధ్య భవదృష్టి సృష్టి రూపంబు మార్చన్ స్వరూపంబు తీర్చన్ భవద్రూపంబు నంజూడ నాకేరనో ఆది దైవంబు విఘ్నేశ భావంబు తోచన్ జగంబంధు నీ ప్రజ్ఞ వీరంగ మాడంగలేనట్టి రంగంబు కానంగరాదే జగద్వ్యాప్తమైనట్టి తేజంబు విష్ణుత్వం దల్పబోదే చూడ నీయుత్త మంగంబవే మత్త మాతంగమై తోచు ఇర్వంకలన్ పెట్టలే చేట లంబోలు సోత్రంబులైదోచుగా తుండమా సన్నమైపోయ నన్నన్ సరేదానికేమి అనంతంబు కాలంబులో దాని రూపంబు చిక్కెన్ గదా ఏకదంతంబు నన్బోలు కీబోర్డు నీ ముందు వెల్గుండు చుండెన్ గదా పరిజ్ఞాన దంతంబు మాకయ్యదేగా అదే మూషికంబిప్పుడే మౌసు రూపంబు దాల్చన్ భవల్లీలన్ వర్ణ నల్జేయ నీనెంత నాదైన భాషా పరిజ్ఞాన మేసుంత విశ్వంబు నన్గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల ఘోషల్ కదా నీవి పాస్కల్లు లోటస్సు డీబేసు బేసిక్కు కోబాలు ఒరాకిల్లు C+++ ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌ నీకు స్వరాజ్యమౌ నీకు భాషామ తల్లి ప్రయోగాల వల్లి ప్రభావాన మల్లి స్వరూపాన బుల్లి భవద్వ్యాప్తి నూహింప శక్యంబె పెండ్లిళ్లలో నీవే పేరెంటముల్ నీవే కాలేజీలన్నీవే కాటేజీలన్నీవే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో కూడా నైనన్ విమానంబునందైన అణ్వాయుధం బంధు ఆఫీసు ఫైళ్లందు రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ జాతకాలు జప్పు చోటైనా ఏ రోగి దేహంబు పైనైనా యవ్వాని హస్తంబులోనైనా ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయినా ఈ రూపమే కాన రాధాచలి నీవు లేకుండా మేముండుటన్నన్ పరిహాసమే కాదకో నిన్ననో మొన్ననో కాదే నీకింత వైరస్యమే సోకి వైటుగగా ప్రాకి లోకంబులన్ భీకరంపైన శోకంబు వ్యాపింపజేయన్ ప్రసన్నంబు పంచత్వమున్ పొందు నంచున్ మహాశాస్త్రవేత్తల్ మహాజ్ఞాన వీరుల్ భయం పొందజేయంగ తాని సహస్రాబ్ది ప్రారంభ పుణ్యాహమున్ చూచునో చూడదో ఆ ప్రభాతంబు భూతంబకో సుప్రభాతంబకోయంచు నీ నేలపై గలుగు జీవాలి ఎల్లన్ వినూత్న జ్వరం బంధు పున్గి ఉండంగ నీ కారుణ్య వర్షంబునన్ కొత్త వేయేడులను కొత్తగా మెత్తగా చిత్తములు హత్తుకోగలిగే కాదా భవద్దివ్య గాథావళిని చెప్పుకోసాగినన్ వత్సరంబుల్ శతాబ్దుల్ సహస్రాబ్దుల్ నయ సమర్థంబులవునే మహాదేవి కంప్యూటర్ అని పేర ఆవిర్భవం మంది నావీవు ఆరైన వేదంబవే నీవు ఏడైన శాస్త్రంబవే అన్వాది బ్రహ్మాండ యంత్రంబనన్ని జగద్యంత్రమే కాదే సర్వం సహామండలం బంధు సర్వంబు నీయందు నిక్షిప్తమయ్యుండగా దారుణి గర్భిణి చారుణి దుర్భిణి కావ్వమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటర్ అమ్మ నమస్తే 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 నమః. A unique type of experiment done. It was very good. I did not understand it, but it was excellent. నీకు తెలుసా స్పృహత పడిపోయాడు తెలుసా మా అవినాష్ అక్కడ. సీరియస్గా సాను ఒక్క మాట ఓపెన్గా చెప్పేస్తాను, నాకు ఇది కొంచెం తక్కువ, మా బానుకు అస్సలు లేదు. కాబట్టి నువ్వు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటో అసలు నువ్వు దేని గురించి చెప్పావో నాకు చెప్పు. ఒకసారి మా ఆడియన్స్ కి క్లియర్ గా చెప్పమ్మా. ఇది కంప్యూటర్ గురించి దాని విశ్వరూపాన్ని తెలియజేస్తుంది దండకం. కంప్యూటర్ ఎలా పుట్టింది, ఎలా ఇదైంది, అందరిలో పెళ్లిళ్ళలో కానీ పేరంటాల్లో కానీ జాతకాలు చెప్పే దాంట్లో కూడా కంప్యూటర్ వాడతారని దీని భావం. తిన్న నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా మంత్రంగా వస్తుంది. కానీ చెప్పినవన్నీ చాలా స్పష్టంగా పలికాడు కదా, చాలా స్పష్టంగా, చాలా ఫ్లూయెంట్ గా, మెలోడీ కూడా మళ్ళీ అందులో మిక్స్ అయ్యి ఇట్స్ రియల్లీ వెరీ లవ్లీ అండ్ యూనిక్. వెరీ నైస్. ఇవాల్టి మన దీప్